నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా వార్తల ముఖ్యాంశాలు విజయవాడ బస్సు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న లోకేష్ సోషల్ మీడియాలో పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన టీడీపీ సేవ చేస్తున్నారని విమర్శ విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు విజయవాడ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బస్టాండ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఘటనను సీరియస్గా తీసుకున్నామని ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు 24 గంటల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరపున 5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని తెలియజేశారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి ఖర్చులు ఆర్టీసీనే భరుస్తుందని ఎండీ తిరుమలరావు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి భారతీ దంపతులకు 4,000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు కానీ తమకేమీ లేదంటూ ఎప్పుడూ బీద అరుపులు అరుస్తూ ఉంటారంటూ విమర్శించారు మరో అడుగు ముందుకేసి తాను పేదల ప్రతినిధిని పెత్తందారులతో యుద్ధం చేస్తానంటూ కబుర్లు చెప్పడం జగన్కే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి కొనుక్కోను తడిగింది ఏం చేశాడు రఘురామ్ సిమెంట్స్ ని జగన్మోహన్ రెడ్డి కొన్నాడు ₹1 పెట్టుబడి లేకుండా నాట్ అ సింగిల్ బ్లడీ రూపీ ఫ్రమ్ యువర్ పాకెట్ ₹1 లేకుండా ఎలా ఒక సిమెంట్ కంపెనీ పెట్టచ్చు అనే విషయాన్ని మీకు మళ్ళీ నేను మనవి చేస్తాను మీకు చూపిస్తా ఎలా పెట్టచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏం చేశారంటే ఒక ఇంటికి పోయారు పోయి నిలబడి అమ్మా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అనగానే పాపం వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు బియ్యమో అన్నమో ఏదో తీసుకొని వచ్చారు చూడంగానే మళ్ళీ వీళ్ళు ఏమన్నారు అమ్మా అమ్మా ఒక 100 కోట్లు ఇయ్యమ్మా ఒక సిమెంట్ కంపెనీ పెట్టుకోవాలమ్మా ఒక 200 కోట్లు ఇయ్యమ్మా అని ఇంటింటికి పోయి అడుక్కుంటా ఈ సిమెంట్ కంపెనీ వచ్చిందని కూడా నేను మనవి చేస్తాను ఆ ఇంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా మేమే ఇది మన ఇంటికి కాదు మే పక్కింట్లో ఇండియా సిమెంట్స్ వాళ్ళ ఇళ్ళు ఆడగబొమ్మను అన్నాడు ఆడగబోయాడు శ్రీనివాసన్ సిమెంట్ కంపెనీ పెట్టుకోవాలా 70 కోట్లు అని ఈ విధంగా అడుక్కుంటూ G2 కార్పొరేట్ సర్వీసెస్ 67 కోట్లు భారతీ సిమెంట్స్ లో పెట్టుబడి సుగుని కన్స్ట్రక్షన్స్ 20 కోట్ల రూపాయలు ఆల్ఫా విల్లాస్ 73 కోట్లు ఆల్ఫా అవెన్యూస్ 73 కోట్లు గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 10 కోట్లు 244 కోట్ల రూపాయలు ఒకే నిమ్మగడ్డ ప్రసాదు మన భారతీ సిమెంట్స్ లో అమ్మా అయ్యా అమ్మా అయ్యా అంట అడుక్కుంటూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి ఈ సిమెంట్ కంపెనీ స్థాపించారు ఇండియా సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్ ఒక్క సిమెంట్ బ్యాగ్ లేకుండా ఒక్క సిమెంట్ బ్యాగ్ తయారీ చేయకుండా ఫ్యాక్టరీ రెడీ కాకుండా ఎంత గమ్మేది తెలుసా ₹10 షేరు 110 రూపాయలకి 2008లో అమ్మారు కరెక్ట్గా సంవత్సరం 2008 నుంచి 2009కి ₹10 షేరు 440 రూపాయలకి అమ్మారు బా సూపర్ ఈరోజు నేను అడుగుతున్నా సరే 1999
2009 ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు తక్కిలపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సంఘం డైరీ చైర్మన్ దుల్లిపాల నరేంద్ర కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ చిన్నతరం నుండి క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. Next lifter Sushmita get ready. Go lift. Bar is loaded 30 kilos for SKS Asia from Mangalore trying for our first attempt. Next lifter Shabina get ready. Gnan Divya first place. కట్వారం జ్ఞాన దివ్య ఫ్రమ్ కట్వారం కొన్ని సీనియర్ విభాగంలో 45 kg పిల్లలందరూ 76 kg కేటగిరీలో పి రోషిష్మతి ఫ్రమ్ plus 87 kg category N Gnana Divya from Kativaram first place. Medals వచ్చిన పిల్లలు మల్లికార్జున రావు from గుంటూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, రామరెడ్డి గారు, వెంకటేశ్వరరావు, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ మరియు స్టైల్ సెలూన్ను ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. యజమానులు జయంత్ పబ్బిశెట్టి, క్రాంతి పబ్బిశెట్టి, సత్యకుమార్లు పాల్గొన్నారు. ముందుగా అంబటి తిరుపతి రాయుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. సో క్రాంతి గారు, పల్లవి గారు, ఈ కొత్త వెంచర్ గ్రీన్ ట్రెండ్స్ సలూన్, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐ థింక్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ వెంచర్ అండ్ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ స్టైలిష్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సలూన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బి జస్ట్ యువర్. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ హానర్డ్. నన్ను మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎవరా సెలబ్రిటీ అనుకుంటే మాకు చాలా పెద్ద సెలబ్రిటీతో ఓపెనింగ్ జరిగింది. సో ఈ ఓపెనింగ్ ఇలానే సక్సెస్ అయ్యి మా గ్రీన్ ట్రెండ్స్ చాలా సార్ హ్యాండ్ మీద ఓపెన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరూ మమ్మల్ని దీవించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ సుపరిచితం ఉన్న గ్రీన్ ట్రెండ్స్ ని అంబటి రాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ సెకండ్ ఫేజ్ లో అన్నపూర్ణ నగర్ లో గ్రీన్ ట్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాము. అందరూ వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు కృతజ్ఞతలు. బెల్లంపల్లి నియోజకవర్గం చిన్నబూద గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరాజుల శ్రీదేవి పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలో ప్రధాని మంత్రి మోడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ పార్టీలోకి అధిక సంఖ్యలో చేరారని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను శ్రీదేవికి తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. నేను మీ శ్రీదేవిని, లోకల్ దాన్ని, అక్కడ పుట్టి పెరిగిన దాన్ని, దూరం నుంచి వచ్చిన వాళ్ళను నమ్మద్దు మీరు, విన్నారా? మళ్ళీ ఇవాళ కాకుండా రేపు వస్తా వచ్చి మీ తండదండ ఉన్న భూమిని సర్వే చేసిండ్రు, గుంజుకుంటాండు దుర్గం చిన్నయ్య. సరేనా? మేము 150 మంది దుర్గం చిన్నయ్య దగ్గర పోతే, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే, మన కేసీఆర్ చిన్నభూజ గ్రామ పంచాయతీలో మరి ఇక్కడ మహిళా సోదరుమణులు, మరి ఇక్కడ బీజేపీ పార్టీలో మరి 100 మందితో మహిళా సోదరుమణులు, యువకులు కూడా ఇక్కడ బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు
అందరికి కూడా మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఇక్కడ మహిళా సోదరుమణులు ఇక్కడ లోకల్ సమస్యలు మాకు ఏదైతే మేము సాగు చేసుకుంటున్నామో మరి సాగు భూమిలో మరి మాకు 150 మంది మేము ఎమ్మెల్యేని కలిస్తే ఇక్కడ మాకు ఎలాంటి భూమిని ఆక్రమించుకొని మరి మన ముఖ్యమంత్రి గారిని అడుగుమని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పడం అనేది వాళ్ళ బాధలన్నీ కూడా మేము వింటా ఉన్నాము. మరి ఇక్కడ సమస్యలు మాకు ఇండ్లు లేవని చెప్తా ఉన్నారు, కరెంట్ లేవని చెప్తా ఉన్నారు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి 10 సంవత్సరాలు ఏలుతూ మరి ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉంచి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఎలాంటి నిరుద్యోగ వృత్తి కానీ మన డబుల్ బెడ్రూములు కానీ మరి ఇక్కడ కరెంటు వసతులు కానీ తాగునీరు కానీ ఎలాంటి వసతులు కూడా మాకు ఎప్పుడు కూడా కనబడినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మరి ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయో మరి ఇప్పుడు రాబోయే కాలంలో తప్పకుండా వారికి మేము ఎలాంటి బుద్ధి చెప్తాం అనేది కూడా వారు చెప్తా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి లేవని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరు, నాన్ లోకల్ నాయకులు ఎవరు అనేది కూడా ప్రజలు గమనించాలి. మరి తప్పకుండా ఇప్పుడు ఈ నవంబర్ 30 ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి నేను 2004లో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఇక్కడ బెల్లంపల్లిలో ఈ భూజ మన ఈ గ్రామ పంచాయతీలో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మరి మాకు తెలుసు, మీరు అందరూ కూడా మాకు పరిచయస్తులు. ఇక్కడ ఉన్నటువంటి సోదరి మరి మీకు మరి బీజేపీ టికెట్ ఇక్కడ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళా సోదరిమణులను యువకులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి నాయకులకు మీ ఇక్కడ లోకల్ సమస్యలు ఏవి కూడా అర్థం కావు, తెలియవు. కాబట్టి లోకల్ అటువంటి నాయకులను గెలిపించుకుంటే మరి ఒక నిమిషంలో మీరు ఫోన్ చేసినా మీరు చెప్పినా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. 5 నిమిషాలు మీరు ఫోన్ చేస్తే రావడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి గడ్డం వినోద చేయి గుర్తు వారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే తెలివై, ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు నోచుకోరు. కాబట్టి మీరు ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఎవరు, నాన్ లోకల్ ఎవరు, వారి ఎలాంటి నాయకులను గెలిపించుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీరు ఆలోచించాలి. తప్పకుండా మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారు. ఒక సోదరమని మరి ఎమ్మెల్యేగా ఒక 5 సంవత్సరాలు చేసిన ఈ సమస్యలన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మన మోదీ ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 39వ రాష్ట్ర స్థాయి మ్యూజిషియన్స్ సమ్మేళనం గుంటూరు వెంకటేశ్వర దేవస్థానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతాల నుండి మ్యూజిషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ మనోహరం మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో స్థాపించి నిర్విరామంగా మ్యూజిషియన్స్ యొక్క అభివృద్ధి అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్న అసోసియేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు. నేను ఇదివరకు ఇక్కడ గుంటూరులో క్రైమ్ సెషన్స్ ప్లే చేసి రిటైర్ అయ్యాను. మ్యాజిక్ సుమారుగా 50 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నన్ను మ్యాజిక్ అందరూ స్టిక్ అంటారు. ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ యొక్క 39వ ఫంక్షన్ జరుగుతుంది. సో ఈ యొక్క ఫంక్షన్ ఈ అసోసియేషన్ మేము స్థాపించింది 1984వ సంవత్సరంలో ఈ అసోసియేషన్ స్థాపించడం గుంటూరులో జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ఫెస్టివల్ మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ ఫెస్టివల్కి సుమారుగా 200 మంది మ్యూజిషియన్స్ వరకు హాజరవుతున్నారు. ఈ యొక్క ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాజిక్ని డెవలప్ చేయడం ఒకటి, 2 జూనియర్స్కి సీనియర్స్ మ్యాజిక్ యొక్క నెలకొల్లు నేర్పించడం, అదేవిధంగా మ్యాజిక్ కావాల్సిన సామాన్లు ఏమన్నట్టయితే అటువంటి ప్రొవైడ్ చేయడం. వీటన్నిటిని మించి ఏంటంటే మ్యూజిషియన్లకి సమాజంలో ఉన్న బాధ్యతను గుర్తు చేయడం, మూఢనమ్మకాలు అటువంటివి ఉన్నట్లయితే అవి ఏ విధంగా పోగొట్టాలన్నది సీనియర్స్ అందరూ కూడా జూనియర్స్కి చెప్పడం, మ్యూజిషియన్స్ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం యొక్క ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే డాక్టర్ ఆర్యల్ గారు, ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన డాక్టర్ ఆర్యల్ గారు. అదేవిధంగా సెక్రటరీ అయిన జేవిఆర్ గారు, ఆయన సుపరిచితులే మీకు అంతాను.
అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ఉన్న దాంట్లో డాక్టర్ బోస్ గారు ఉన్నారు, తాడేపల్లిగూడెం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా మ్యూజిషియన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇదండి ఈరోజు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సీనియర్స్ మ్యాజిక్ కాంపిటీషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ కాంపిటీషన్స్ ఉంటాయి, జూనియర్స్కి వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 minute కాంపిటీషన్ అని చెప్పేసి 1 minute మ్యాచ్ చేయడం జరుగుతుంది, దానికి కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ యొక్క సంస్థ ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ కూడా, ప్రభుత్వం కూడా ఈ సంస్థను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఆర్ఎల్ ప్రసాద్, నేను ఈ సంస్థకి సెక్రటరీ. ఇప్పుడు ఇందులో అలాగే కాంపిటీషన్లు ఉంటాయి. మరి భారతదేశం నలుమూల నుంచి రావడం జరిగింది ఇక్కడికి ఇంద్రజాలికులు. అలాగే మ్యాజిక్ డీలర్స్ కూడా కలకత్తా నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి కూడా స్టార్స్ కింద పెట్టడం జరిగింది. మరి ఈనాడు ఈ దేవస్థానంలో చేస్తున్నాం. మునుముందు మేము సొంతగా ఒక కళాక్షేత్రాన్ని, ఇంద్రజాల కళాక్షేత్రాన్ని కూడా కట్టుకొని దాంట్లో మా యొక్క కార్యక్రమాలు జరపాలని, భవిష్యత్తులో మునుముందుకు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్. ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తరఫున 39వ సంవత్సరం ఇక్కడ ఇంద్రజాల మహోత్సవం జరుగుతుంది. మన ఇండియాలో ఇలాగ కంటిన్యూస్గా 39 సంవత్సరాలు నిర్విరామంగా మ్యాజిక్ ఫెస్టివల్ జరుపుకున్న ఏకైక మ్యాజిక్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్ అసోసియేషన్. అందుకు మనం ఎంతో గర్వపడాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థకు అధ్యక్ష కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎల్ గారు ఎంతో నిర్విరామ కృషి చేస్తున్నారు. వారు మ్యాజిక్ సిస్టంలో కేవలం మ్యాజిక్ పోటీలు, మ్యాజిక్ షోస్ మాత్రమే కాకుండా మ్యాజిక్ అవార్డులు కూడా, రకరకాల అవార్డులు కూడా ప్రవేశపెట్టారు. సీనియర్ మ్యూజిషియన్లను గౌరవించే కొన్ని, యువ మ్యూజిషియన్లను ప్రోత్సహించే ఉద్యోగాలు కొన్ని పెట్టారు. గత 9 సంవత్సరాల క్రితం నేను కూడా మ్యాజిక్ స్టార్ అవార్డు అని కొన్ని కొత్త ఆ అవార్డుతో పాటు అది కూడా ప్రవేశపెట్టాను. 9 సంవత్సరాలుగా నిర్వహణ అది కూడా ఇస్తూ వచ్చాను. ఆ అవార్డు అనుకున్న వారిలో ప్రముఖులు డిస్ట్రిక్ట్ మనోహర్ గారు, జై గారు కూడా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం మ్యాజిక్ స్టార్ అవార్డు పేరున 3 అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిసారిగా నేను ప్రవేశపెట్టిన అవార్డులో మొట్టమొదటిసారిగా ఒక మహిళ లేడీ మిషన్ అందుకోవడం అందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇలాగా ఎంతో కృషి చేస్తున్న ఈ సంస్థను నేను అభినందిస్తున్నాను. ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ సంస్థ జరుపుకున్నామని ఆశిస్తున్నాను. గుంటూరు అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్ ఎదురుగా డెంటోస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ లేలా అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దల గిరిధర్ పాల్గొన్నారు. నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు రానున్న అతిరథ మహారాజులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈరోజు డెంటోస్ క్లినిక్స్ అని అమరావతి రోడ్డు నారాయణ స్కూల్ ఆపోజిట్లో మనం ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు, నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉండటానికి నాకు కృషి చేసిన మిత్రులకి మరియు బంధువులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన హాస్పిటల్లో డెంటల్, స్కిన్, హెయిర్, డయాగ్నోస్టిక్స్ మరియు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ప్రతి ఒక్క పేషెంట్కి ఉన్నతమైన వైద్యని అందించడానికి ఈరోజు నాతో పాటు నా డాక్టర్ల బృందం మొత్తం కృషి చేసి అందరికీ మంచి వైద్యాన్ని అందించడమే ఈరోజు మా లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాల్సిన కోరుతున్నాను. మీ దగ్గర డయాబెటిక్ డెంటల్ దగ్గర డెంటల్కి మరియు ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి కంఫర్టబుల్గా వెల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మంచిగా చేస్తారు. పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకాలు, దళితుడైన ముల్లంగి రమణపై పోలీసుల దాష్టికంపై తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పుంగనూరులో దళిత నేతపై పోలీసులు చిత్రహింసలు చేయడంపై వారు మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి పాలనలో ఈ అరాచకాలు ఎక్కువయ్యా అంటూ ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచక పాలన దారుణంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన ఓ దళిత నేత ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకట్రమణను కల్లూరు సిఐ శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కక్ష సాధింపుగా ఎలా పడితే అలా సంబంధం లేని సెక్షన్లు సంబంధం లేని కేసులు పెట్టి హింసకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగానే పుంగనూరులో సంఘటనల విషయంలో అయితేవి కాళహస్తి సంఘటనల విషయం అయితేవి ఈరోజు మీ ముందర మీకు అన్ని తెలుసు. మీడియానే సాక్షి, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీరే ప్రత్యక్ష సాక్షులు. మీ కెమెరాలే కళ్ళు. ఈ రాష్ట్రానికి ఏమి జరిగిందో ఏం జరిగాయో మీరందరూ చూపించారు, ప్రజలకు కూడా తెలుసు. అయినా కూడా ఈ వేధింపులేంటి, ఈ దాడులేంటి? అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మేము మీడియా పక్షాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఏమండి, మీరు ఇంతమంది మీద 580 మంది మీద కేసులు పెట్టే బదులు ఇంకా చేర్చుకుంటూనే పోతా ఏదో సినిమాలో చెప్పినట్టు సంవత్సరాల తరబడి ఆ కేసులు రన్ చేస్తూనే ఉంటారా? ఊర్లో గ్రామాల్లో ఎవరిని ఉండనీరా? గ్రామాల్లో ఎవరిని సంసారం చేసుకోనిరా? తెలుగుదేశం పార్టీ ఓటేసిన నాయకులు అనిపించుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారా? మేము సూటిగా అడుగుతున్నాం. దానికంటే జలియన్ వాలాబాగ్ లో చంపినట్టు అందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్లి ఒకేసారి చంపేయండి. ఈ వేధింపులేంటి? ఈ బూట్లతో దండరాలేంటి? ఒక దళితుడిని మండల పార్టీ ప్రెసిడెంట్ అనేక సేవలు చేశాడు. ఎస్సీల కోసం పోరాటం చేసిన నాయకుడు ముల్లంగి రమణ, ఆయన్ని హైదరాబాద్ లో పోయి పట్టడం ఏంటి? హైకోర్టులో అతను పిల్లేశాడు, ఇతని కేసులో లేడని చెప్పారు. సిడి ఫైల్ అతని పేరు లేదు, లేని పేరును మళ్ళా తీసుకుని వచ్చి కొట్టారు. ఏంటి ఇంత దుర్మార్గం? ఆ చార్జ్ దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ సిడి ఫైల్ ఆయన పేరు లేదు, కోర్టు సబ్మిట్ చేశారు కదా మీరే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ బస్సు ప్రమాదంలో 3 దుర్మరణం. కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న లోకేష్. సోషల్ మీడియాలో పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన టీడీపీ సేవ చేస్తున్నారని విమర్శ. విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం. బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.